వెల్కమ్ టు తేజస్ ఇండియా. మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న సాఫ్ట్ నర్సులు ఏఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా శుక్రవారం గురుకుల్ డిఎల్ జేఎల్ పీజీజీ టీజీటీ ఉద్యోగుల ఎంపిక అభ్యర్థుల ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని, పోస్టింగ్ ఇవ్వలేదని ధర్నా నిర్వహించారు. ప్రజావాణి కాంగ్రెస్ నేత కాలపై పడిన యువతి గ్రూప్ 1 మెయిన్కు 1:100ని విలువని వినతి ఇవ్వాలని, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి నిరుద్యోగాలను ఆదుకోవాలని చెప్పారు. హామీ ఇవ్వని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇది రాకపోతే మరొక పరీక్ష రాసుకోండి ఉచిత సలహా ఇచ్చారు. అశాంతికి తెలంగాణ రాష్ట్రంలో ఉతుపు తప్పిన శాంతి భద్రతలు, పట్టపగల హత్యలు, అగత్యాలు, పగల ఇంట్లో చొరబడి మహిళా గొంతు కోత, కాంగ్రెస్ నేతల లాక్ పెడిత్ బెదిరింపులు, పలువురు ఆత్మహత్యలు చేసుకున్న బీజేపీ నేత, 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య, తల్లి పక్కనే నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి అఘాత్యం. గ్రూప్ 2 దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్, వివరాలు సవరణకు ఛాన్స్, 16 నుంచి 20 వరకు గడింపు. ఐసెట్ ఫలితాల అమ్మాయిల హవా, తిప్పేయండి, తిరిగేయండి, అతికించండి. కేసీఆర్ పేరున్న పుస్తకాలని మళ్ళీ మార్చి దాని మీద కొత్త స్టిక్కర్లు వేసి మళ్ళీ విద్యార్థులకు అందజేస్తున్నారు. విద్యార్థులతో బేరసారాలు, 10 లక్షల చొప్పున 27 మందితో ఒప్పందం. గుజరాత్లోని గోధ్రాల పాఠశాల ప్రిన్సిపల్, టీచర్ సహా 5గురు అరెస్ట్. సిబిఐ దరఖాస్తులపై మీ స్పందన ఏంటి? నీట్ యూజ్ పరీక్షల అక్రమాలపై కేంద్రం ఎన్టీఈకి సుప్రీంకోర్టు ప్రశ్న. టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వాస్తి పలకాలే G7 దేశాలు సదస్సులో ప్రధాని మోదీ. సిబిఐ దరఖాస్తుపై మీ స్పందన ఏంటి? 2 వారాల్లో తెలియజేయండి. కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సర్వోన్నత న్యాయస్థాన ఆదేశం. నీట్ ఈజీలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరపాలని పిటిషన్. ప్రశ్నపత్రాలు లీక్ కాకపోతే అరెస్టులు ఎందుకు? కార్గే. సో సామాన్యంగా నీట్ పరీక్ష విషయంలో చాలామంది విద్యార్థులకు నష్టం జరిగింది. ఒకవైపు నిరుపేద కుటుంబం సంబంధించిన విద్యార్థులు కావచ్చు, మధ్యతరగతికి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఎంతో కష్టపడి చదువుకున్న విద్యార్థులకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో చాలా వరకు కూడా విద్యార్థులు నష్టపోయారు. అసలు ప్రభుత్వం నిర్వహించే ఇలాంటి నీట్ పరీక్షనే పేపర్ లీక్ అవ్వడంతో చాలా వరకు కూడా డబ్బున్న విద్యార్థులు దీన్ని ఉచితంగా కొనుక్కొని ఈ నీట్ ఎగ్జామ్ని పాస్ అవుతారు. దీంట్లో చాలా వరకు కూడా నీట్ ప్రాక్టీస్ చేయించే ఇన్స్టిట్యూట్లు కావచ్చు, బయట ఉన్న కొన్ని ఏజెన్సీలు ఈ నీట్ పేపర్ లీక్ చేయడంలో ఎంతో సహాయపడతారు. దీంతో పేద విద్యార్థులు మరియు మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళు కేవలం ఆ పేపర్ని అమ్ముకోవడానికి ఇదొక బిజినెస్ రంగాన్ని ఎంచుకున్నారు. అంటే రేపటి తరంలో చదువుకున్నోని కన్నా డబ్బు ఉన్నోనికే విద్యారంగంలో భవిష్యత్తు ఉంటుందని మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాకు కువైత్ అగ్ని ప్రమాద బాధితుల మృతదేహాలు. మీడియా స్వేచ్ఛకు హరించే చట్టాలు ఉపసరించుకోవాలి. మీడియా స్వేచ్ఛను అణిసివేసేలా ఉన్న ఐటీ సంవరణ నిబంధనలు 2023, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 సహా పలు ఇతర చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్మీ చేతికి నాగాస్త్రవన్, దేశానికి అభివృద్ధి చేసే తొలి ఆత్మాహుతి డ్రోన్. భారత సైన్యం అమలు పదిలోకి మరో అత్యుతక ఆయుధం చేరింది. ఆయుధ రక్షణ వ్యవస్థ స్వలాభంలో భాగంగా దేశంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్ ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్రవన్ ఆర్మీ చేతికి అందింది. 9 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్ మనిషి మోసుకెళ్లేలా రూపొందించారు. కామ్కేజ్ మోడల్. శత్రు సామర్థ్యాలు లక్ష్యాలపై డ్రోన్ సొంతంగా కూల్చివేయడం, పనిచేయడం ద్వారా నాగాస్త్ర శత్రువుల ముప్పుగా సామర్థ్యంగా నిలవరించుకోవడంలో తన ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నాగాస్త్ర-1 అనే డ్రోన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇది 9 కిలోల బరువు ఉంటుంది. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ నాగాస్త్ర-1 రూపొందించడంలో మహారాష్ట్రకు సంబంధించిన నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీ కంపెనీ అత్యంత ప్రాధాన్యం వహించింది. ఈ నాగాస్త్ర-1 అస్త్రం భారతదేశానికి ఆర్మీకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా మనం యుద్ధంలో ఆర్మీలని మనం కోల్పోతుంటాం. ఈ క్రమంలో శత్రు దేశాలని మనం వాళ్ళ మీద గెలవాలంటే ఇలాంటి డ్రోన్లు ఎంతో ఉపయోగంగా మారుతాయి. మోహన్ భగవత్తో యోగి భేటీ. నేడు గోరఖ్పూర్లో కలిసే అవకాశం. తో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ని కలవడం జరిగింది. లోక్సభ ఎలక్షన్ల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య కొన్ని విమర్శలు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక బ్యాక్ ఎండ్ పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థ. సో సామాన్యంగా మోహన్ భగవత్ ఏ రోజు కూడా ఆశ పడకుండా, పదవి ఆశ లేకుండా కష్టపడ్డ ఏకైక నాయకుడు. కేవలం తన సంస్థ అభివృద్ధి కోసం
హిందూ సమాజాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మోహన్ భగవత్. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ముందుకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని ఎంతో ముందుకు నడిపించిన ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. దీనికి సంబంధించిన లోక్సభ ఎలక్షన్లు గెలవడానికి ముందు భారతీయ జనతా పార్టీ కొన్ని ఒప్పందాలు ఆర్ఎస్ఎస్ సంస్థతో చేయడం జరిగింది. కానీ ఈ క్రమంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు లోక్సభ ఎలక్షన్ తర్వాత కొన్ని విమర్శలు మోహన్ భగవత్తో ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటారా? జపాన్ నుంచి రక్తాన్ని తెప్పించి గర్భం శిశువుకి కాపాడిన ఎయిమ్స్ వైద్యులు. సో సామాన్యంగా ఒక శిశు జన్మనే అద్భుతం. సో ఇక్కడ జపాన్ నుంచి రక్తం తెప్పించి మరీ ఒక శిశువు పుట్టడం జరిగింది. ఇది లక్షల్లో ఒక అద్భుతం అని చెప్పవచ్చు. సామాన్యంగా హర్యానాకు సంబంధించిన ఒక మహిళ 7 సార్లు గర్భం ధరించింది. అయితే ప్రతిసారి తన శిశువుని పోగొట్టుకోవడం జరిగింది. ఈసారి వాళ్ళు ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ని సంప్రదించడం జరిగింది. అక్కడ ఉన్న ఆ డాక్టర్స్ ఆ మహిళ ఒక అన్ని టెస్టులు చేయంగా ఈమెకు RH నెగిటివ్ ఉందని, అదేవిధంగా ఈమెకు యాంటీబాడీస్ తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు ఇట్రియల్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆమెకు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో లక్షల్లో ఒకరికి RH నెగిటివ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి ఆమె బ్లడ్ దొరకడం చాలా కష్టం. ఇంటర్నేషనల్ బ్లడ్ రిజిస్ట్రేషన్ని సంప్రదించడం జరిగింది. ఆ క్రమంలో అదృష్టశాతం జపాన్కి సంబంధించిన బ్లడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఆమెకు 48 గంటల్లోనే RH నెగిటివ్ బ్లడ్ ఢిల్లీకి పంపించారు. ఆ క్రమంలో ఆమెకు ఆ జపాన్ నుంచి తీసుకొచ్చిన RH నెగిటివ్ బ్లడ్ని ఆమె గర్భంలో ఆమె శిశువుకి ట్రాన్స్ఫ్యూజన్ చేయడంతో ఆఖరికి ఒక ఆడపిల్లని జన్మనిచ్చారు.